ఓకే, అభ్యర్థి టీ 1992లో జన్మించాడు. అంటే ఇప్పుడు ఇక్కడ 2017కి అండ్ అదేవిధంగా 1992కి ఇక్కడ 25 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి ఆ అభ్యర్థి యొక్క ఏజ్ 25 అబోవ్ ఉండాలి, 25 35 బిలో ఉండాలి. కాబట్టి ఏజ్ ఓకే. తర్వాత గ్రాడ్యుయేషన్లో 83% లభించింది అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 60% వచ్చింది. ఈ కండిషన్ ఫెయిల్. అంటే ఎంటెక్లో 75% లేకపోతే అప్పుడు మనం బీటెక్లో ఎంత ఉండాలి, 80 అబోవ్ ఉంటే అతను లెక్చరర్ రెఫరెన్స్ ద్వారా రావాలిగా. చూద్దాం. నెక్స్ట్ రిమైనింగ్ కండిషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తర్వాత ఆమె ఒక కంపెనీలో చేరి 3 సంవత్సరాలుగా ఉద్యోగం చేసింది. ఎంపిక ప్రక్రియలో 46% మార్కులు లభించింది. ఇక్కడ ఏమేమి మిస్ అయినాయంటే ఏజ్ ఓకే, ఏజ్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా బీటెక్లో 70% రావాలి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఎంటెక్లో 75 రావాలి. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్లో 2 years టీచింగ్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఐదోది ఏముండాలంటే ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్లో 45 ఉండాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏజ్ ఓకే. ఇక్కడ బీటెక్లో ఎంత, 83 ఉంది. ఆమెకి బీటెక్ 83 కాబట్టి ఇక్కడ 70% ఓకే. అండ్ ఎంటెక్లో 75 రావాలిగా, 75 రాలేదు, 16 వచ్చింది. కానీ కండిషన్ ఫెయిల్. తర్వాత ఇక్కడ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఇక్కడ కంపెనీలో 3 సంవత్సరాలుగా పనిచేస్తుందంట. టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే కనీసం 1 సంవత్సరమైన 2 సంవత్సరాలు అక్కడ చేసి 3 సంవత్సరాలు ప్రైవేట్గా పనిచేసి 1 సంవత్సరమైనా టీచర్గా పనిచేయాలి, అది కూడా లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో 45 ఉండాలి, 46 ఉంది. అంటే ఇక్కడ 2 కండిషన్స్ ఫెయిల్ అయినాయి. ఎక్స్పీరియన్స్ ఇక్కడ రికమెండేషన్ పనిచేస్తుంది కానీ రికమెండేషన్ పని చేసినంత మాత్రాన ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ లేదుగా, టీచర్గా లేదు. కాబట్టి ఈ టీ అనే అభ్యర్థిని మనము ఎంపిక చేయాలంటే ఎంపిక చేయకూడదు. కాబట్టి మనం ఏ ఆప్షన్ తీసుకోవాలంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ విధంగా ఆప్షన్స్ ఉంటాయంటే అందించిన డేటా నిర్ణయం తీసుకోవడానికి సరిపోకపోతే, అంటే మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక సరిపోకపోతే మన ఆన్సర్ ఏం తీసుకోవాలంట, ఏ అనే ఆప్షన్ తీసుకోవాలంట. ఏ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలంట. నెక్స్ట్ అదేవిధంగా అభ్యర్థిని ఎంపిక చేయకుంటే సమాధానం బి తీసుకోవాలంట. అభ్యర్థిని ఎంపిక చేయాలంటే ఒకవేళ అభ్యర్థిని సెలెక్ట్ చేస్తే సి ఆప్షన్, అభ్యర్థిని ఎంపిక చేయకపోతే సెకండ్ ఆప్షన్. అభ్యర్థిని ఎంపిక చేయడానికి దత్తాంశం సరిపోకపోతే అంటే ఇచ్చిన డేటా ఇంకా సరిపోలేదు అనుకుంటే అప్పుడు మీరు ఏ ఆప్షన్ తీసుకోమన్నాడు. నెక్స్ట్ అదేవిధంగా కేసును అసోసియేట్ ప్రొఫెసర్ సూచించేటప్పుడు అప్పుడు డి అనే ఆప్షన్ తీసుకోవాలంట. అదేవిధంగా ఇదే అభ్యర్థిని కేసుని లెక్చరర్ రెఫరెన్స్ తీసుకుంటే అప్పుడు మన ఆన్సర్ ఏం తీసుకోవాలంటే ఈ అనే ఆప్షన్ తీసుకోవాలంట.